అందరికీ నమస్కారం. ముందుగా నిన్న నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి అశేష జనాలకి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అంతమందిని తీసుకొని వచ్చి సక్సెస్ చేసిన దానికి, అంతమంది వచ్చిన దానికి ప్రతి ఒక్క నాయకుడికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ 5 ఏళ్లలో చాలామంది కూడా కేతిరెడ్డి మీద పోటీ చేయాలని, కేతిరెడ్డిని మాడితే పేరు వస్తుందని, మాట్లాడితే ఫేమస్ అవుతామని, కేతిరెడ్డిని మాట్లాడితే ఫేమస్ అవుతామని చాలామంది వచ్చినారు. పాపం వాళ్ళు మాట్లాడడం వల్ల వాళ్ళకి ఏమన్నా లైకులు వ్యూలు పెరిగినాయేమో తప్ప టికెట్లు సీట్లు రాలేకపోయినాయి. వాళ్ళు చేసిన ప్రతి ఆరోపణ అబద్ధం కాబట్టి నేను ప్రతి సందర్భంలోనూ కూడా ఒక ఛాలెంజ్ చేస్తూ ఉంటే, ఎవరైనా సరే మీరు చేసే ఆరోపణలు నిజము అని చెప్పి నిరూపించడానికి ఎవరైనా ఒక్కరితో అయినా చెప్పించండి అని చెప్పేసి, కానీ ఎవరు ఒక్కరూ చెప్పలేకపోయినారు. శ్రీరామ్ మాట్లాడినాడు, సూరి మాట్లాడినాడు, మధు మాట్లాడినాడు, కేతిరెడ్డి మీద నేనే యుద్ధం చేస్తున్నాను, నాకే టికెట్ వస్తుందని. పాపం వాళ్ళందరికీ కూడా సర్వేలలో నాకు దరిదాపుల్లో కూడా లేకపోవడంతో టికెట్ అనేది వాళ్ళకు రాలేదు. వాళ్ళకు రాకపోగా ఇలాంటి వైసీపీ గెలిచే సీటు, ప్రతిపక్షాలు ఓడిపోయే సీటు ఎవరికొవరికి ఇవ్వాలి అని చెప్పి మిత్రపక్షంలో భాగంగా ఎన్డీఏ పార్టీకి ఇవ్వడం జరిగింది. ఆయన కూడా వస్తూనే తిరగడం జరిగింది, మాట్లాడడము జరిగింది. నేను ఇంతవరకు కూడా ఎవరి మీద ఆరోపణలు చేయలేదు, మాట్లాడలేదు. అది శ్రీరామ్ కావచ్చు, సూరి కావచ్చు, మధు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఎందుకంటే నాకు తెలుసు వీళ్ళు జనం దగ్గర కాకుండా కేవలం యూట్యూబ్లలోనూ ఛానళ్ళతోనే బతకాలని చూశారు. ఆ ఛానళ్ళలో ఉంటే చాలు, మనము ప్రజల మద్దతు కూడగట్టుకోవచ్చు అని చెప్పేసి ఆలోచించినారు. కానీ వాళ్ళ సర్వేస్లలో అవన్నీ ఫెయిల్ కావడంతో వాళ్ళకు టికెట్ అనేది రాలేదు. దాని తర్వాత శ్రీరామ్ కూడా రాప్తాడుకు పోయినాడు, అక్కడ టికెట్ రాలేదు. టికెట్కి ట్రై చేసినాడు, అక్కడ కూడా సర్వేలలో లేదు అని చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వేరు, పైన మాట్లాడేది వేరు. ఈరోజు కొత్తగా, ఎందుకంటే నాకు తెలియదు ఎవరిని నేను ఆపోజిట్ వ్యక్తిగా మాట్లాడాలనేది కూడా నాకు తెలియదు అనమాట. రోజు కూడా వచ్చారని మాట్లాడుతున్నాడు. నామినేషన్లు వేసేంత వరకు, ఇప్పుడు నామినేషన్లు వేసినారు కాబట్టి వీళ్ళు విత్డ్రా వరకు ఉంటారో లేదో నాకు కూడా తెలియదు. మళ్ళీ అది కూడా ఉంది, రేపు చూసుకోవాలా ఇలా సంగతి విత్డ్రాలని. సో నాకు నామినేషన్ వేసిన దానిలో చూస్తే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైఎస్ఆర్ పార్టీ, సత్యకుమార్ యాదవ్ భారతీయ జనతా పార్టీ, రంగన అశ్వత్థనారాయణ కాంగ్రెస్ పార్టీ, వీరనారాయణ స్వామి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, గట్టు చైతన్య ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ, ఇంకా నవతరం పార్టీ, బహుజన సమాజ్ పార్టీ, జై భీమ్రావ్ భారత్ పార్టీ, ఇలా పార్టీలన్నీ కూడా వేయడం జరిగింది. ఒక ఇండిపెండెంట్గా 4 వేయడం జరిగింది. మొత్తం 14 మంది వేసినారు. వీళ్ళు నాకు ఇప్పటి నుంచి రాజకీయ ప్రత్యర్థులు. ఈ 20 రోజులు నా పొలిటికల్ జర్నీలో ప్రతిసారి కూడా నేను
రాజకీయాలు అనేది కేవలం ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడతాను, తర్వాత అంతా ప్రజా సంక్షేమం గురించే నేను ఆలోచిస్తాను. ఇఫ్ యూ లుక్ ఇన్ టు దట్, ఎవరిని వ్యక్తిగతంగా మాట్లాడే తత్వం కాదు, ఎవరికి కానీ పార్టీల విధానంగా ఎక్కడే కానీ పథకాలు కానీ ఇంకోటి కానీ తీసేస్తారు. నా గడప ఎవరు తొక్కినా వాళ్ళకి సాయం చేయాలనేదే నా యొక్క ఉద్దేశం మొదటి నుంచి కూడా. సో కాబట్టి నేను మొదటి నుంచి కూడా చెప్తూ ఉంటే వాళ్ళు ఇచ్చినారు ఇది ఇదంటే ఏందో వాళ్ళు ఫేమస్ కావాలని చెప్పేసి వాళ్ళు సింపుల్ లాజిక్ ఏ విధంగా మిస్ అయినారంటే, కేతిరెడ్డిని విమర్శిస్తే ఫేమస్ అవుతాం అనుకున్నారు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, కేతిరెడ్డి అలా కాదు అయినది. ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి గడప గడపకు తిరగడం వల్ల, ఒక ఎమ్మెల్యే వ్యక్తి నేరుగా ప్రజల పక్షాన పోవడం వల్ల ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, తెలియని వాళ్ళంటూ లేరు. దట్స్ మై పర్ఫార్మెన్స్ ఓరియంటేషన్. నేను పెద్ద వక్తను కాదు, పెద్ద ఫ్యాక్షనిస్ట్ను కాదు, ఇంకోటి కాదు, కేవలం నా వర్కింగ్ స్టైల్తో ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, ఇలా పని చేయాలి అనే వర్కింగ్ స్టైల్తో నేను చేయడం జరిగింది. సో నేను చేసిన అభివృద్ధిని చెప్పుకుంటూ వెళ్ళే కార్యక్రమం చేస్తూ రావడం జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా ఈరోజు కొన్ని ఈ 14 పార్టీలలో వచ్చిన వాళ్ళు, మన ఊరోళ్ళు కొంతమంది ఉన్నారు, మన ఊరు కాని ఊరోళ్ళు ఉన్నారు, మన రాష్ట్రం కాని వాళ్ళు కూడా మన రాష్ట్రానికి వచ్చి సెటిల్ అయ్యి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్పేది లేక చేసేది ఏమీ లేక కొంతమందిని కొత్త విధానం మన ధర్మవరం నియోజకవర్గంలో ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఆ విధానం ఏంటంటే, ఇంతకుముందు కార్యకర్తలు వెంటేసుకొని తిప్పేవాళ్ళు, కార్యకర్తలు ఆలోచన విధానం సిద్ధాంతపరమైన రాజకీయాలు చేసేవాళ్ళు. నాయకుడు మొదటిసారిగా ధర్మవరం నియోజకవర్గంలో నాయకులకి డబ్బులతో కొనుగోలు చేసే వ్యాపారం మొదలైంది. ఎందుకంటే వాళ్ళు ఎవరో తెలియదు కదా, 30 రోజుల్లో రాజకీయం చేయాలి అని ఒక పాఠం చదువుకుంటారు మామూలుగా. ఇంతకుముందు బుక్స్ అమ్ముతారు, ఇంగ్లీష్ తయారీ 30 రోజుల్లో తెలుగు, తమిళ్ అని కోటిల్లో బుక్ స్టాల్లో అమ్మేవాళ్ళు, బుక్ స్టాల్ దగ్గర. ఇట్లా 30 days పాలిటిక్స్ అని వచ్చినారనమాట. ఒక హంబక్, ఒక హైప్ క్రియేట్ చేయడానికి. ఊర్లో వాడు ఎవడు మాట్లాడు, ఎవరెవరో బయట నుంచి వచ్చారు. నాకు తెలిసి 2000 మంది దాకా బయట ఉన్నారు. అన్న ఇంత సూపర్, అన్న ఇంత పాపరు, అన్న ఇంత పాపరు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొత్త సాంప్రదాయాన్ని నెలకొల్పడం, కొనడము. ఇది ఇంతకుముందు చెప్పినట్టే, నేను నీకు జింకు కావాలా, బంకు కావాలా, విశాఖ స్టీలు కావాలా, ఏజిఎం కావాలా, జిఎం కావాలా, పిఎఫ్ కావాలా, ఇట్లా చెప్పుకుంటూ పోయేవాళ్ళు చూసాం ఈ మధ్యకాలంలో. దీంట్లో ఒక కొత్త రకమైన వాదన తీసుకొని రావడం జరిగింది. అదేంటంటే 50 సంవత్సరాలుగా బీసీలకు ఇవ్వలేదు అనే వాదన. అది ముమ్మాటికి తప్పు. ఈరోజు ఒక డబ్బున్నవాడు వచ్చినాడు, ఆ డబ్బున్నోని దగ్గర డబ్బు ఎలా పీక్కోవాలనే ఒక ఆలోచనతో చేస్తున్న విధానం. నేను 3 ఎలక్షన్స్ చెప్తాను, నేను పోటీ చేసిన ఎలక్షన్స్. 2009 ఎలక్షన్స్లో టోటల్గా 25 మంది పోటీ చేసినారు. 25 మంది పోటీ చేస్తే నాకు ఆ రోజు ప్రధాన ప్రత్యర్థి పార్టీగా ఉన్న దాంట్లో చూస్తే కాచర్ల కంచన్న, భారతీయ జనతా పార్టీ, తొగట 2009లో, నేను అనేది రికగ్నైజ్డ్ పార్టీలో చెప్తుంటే, దేవరగుడి జగదీష్, హీజ్ ఎ కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ నుంచి అతను పోటీ చేయడం జరిగింది. దీస్ 2 ఆర్ నేషనల్ పార్టీస్. ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను ఓన్లీ నేషనల్ పార్టీసే చెప్తా, రీజనల్ పార్టీస్, ఇండిపెండెన్స్ గురించి నేను చెప్పను. 2009లో కాచర్ల కంచన్న బీజేపీ, తొగట బీసీబీ, దేవరగుడి జగదీష్ కమ్యూనిస్ట్ బీసీబీ కురబ, ఇద్దరు బీసీలే పోటీ చేసినారు.
వాళ్ళిద్దరి మీదనే నేను గెలవడం జరిగింది. లివ్ అబౌట్ ది ఇండిపెండెన్స్. ఓకే, 2019 కేత్రి 2014కి వస్తా. 2014 నేను ఎలక్షన్స్లో ఓడిపోయిన సందర్భంలో గోనుగుంట్ల సూర్యనారాయణ టీడీపీ, మిద్దె రవీంద్రబాబు బీఎస్పీ నేషనల్ పార్టీస్, రంగన అశ్వత్థనారాయణ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొగట, మంజుల శ్రీనివాసులు రాయలసీమ పరిరక్షక సమితి వడ్డే బీసీఏ. అర్థమైందా? 2014లో. సో ఇక్కడ బీసీలు పోటీ చేసినారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను చెప్పినది. అంతకుముందు కంచన్న బీజేపీ నుంచే పోటీ చేసినాడు. 2019 నేను గెలిచినప్పుడు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ రెడ్డి నేను, గోనుగుంట్ల సూర్యనారాయణ కమ్మ, రంగన అశ్వత్థనారాయణ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొగట బీసీబీ, గడ్డం రాజగోపాల్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గొల్ల బీసీడీ నుంచి పోటీ చేయడం జరిగింది. లివ్ అబౌట్ ది ఇండిపెండెన్స్. సో 2019లో కూడా బీసీలు పోటీ చేసినారు. 2024 ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి రెడ్డి ఓసీ, రంగన అసత్యనారాయణ తొగట బీసీ బి, సత్యకుమార్ యాదవ్ బీజేపీ భారతీయ జనతా పార్టీ. ఇతని క్యాస్ట్ ఇంతవరకు చెప్పలే. వెనకల యాదవ్ ఉందని యాదవ్ అని చెప్తున్నాడు, విచ్ ఈజ్ రాంగ్. అతనిది వాళ్ళ పెదనాన్న చిన్నాన్న వాళ్ళ అన్న కొడుకుల్ని అందరివి కూడా డీటెయిల్స్ 42 మందికి తీసినాం. 42 మెంబర్స్. వీళ్ళ అమ్మా నాన్న మహారాష్ట్ర బార్డర్ నుంచి వచ్చిన వాళ్ళు, మరాఠీ. యాదవ్ సరస్వతి భాయ్ కుమారి కేర్ ఆఫ్ శ్రీనివాస్ శివాజీరావు వీళ్ళ బంధువులు, పెదనాన్ననో చిన్నాన్న అప్పుడు ఇదనమాట. వాళ్ళది వైఎస్ఆర్ కడప ఆర్య క్షత్రియ బీసీబీ. కానీ యాదవ్ అయితే బీసీడీ. ఇంతవరకు అతను ఏదో చెప్పలే, కేవలం మభ్య పెడుతున్నాడు, మోసం చేస్తున్నాడు అందరికీ కూడా. సో ఇవి అతను తెచ్చిన సర్టిఫికేట్స్. హీఈస్ నాట్ అట్ ఆల్ యాదవ్. అది యాదవ్ అనే అతను యాదవ్తో పేరు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మా గుర్రం శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు. గుర్రం అనే ఇంటి పేరు వీవర్ కమ్యూనిటీలో ఉంది, బోయ కమ్యూనిటీలో ఉంది, రెడ్డి కమ్యూనిటీలో ఉంది, కమ్మ కమ్యూనిటీలో ఉంది, ఎస్సీ కమ్యూనిటీలో ఉంది. అన్ని కమ్యూనిటీస్లోనూ గుర్రం ఉంది. గుర్రం ఇంటి పేరు ఉన్నంత మాత్రాన మొత్తము గుర్రాలన్నీ వాళ్ళవే కాదు. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి నా పేరు. కేతిరెడ్డి పల్లె అని మహబూబ్ నగర్ దగ్గర ఉంది. హైదరాబాద్ పోతా అంటే నీకు కుడివైపు కనపడుతుంది ఇక్కడ నుంచి పోతుంటే, కేతిరెడ్డి పల్లె అని. కేతిరెడ్డి పల్లె అంతా నాదే అయిపోతుందా? ప్రతిదీ అబద్ధం, మోసం చెప్తాను అందరి గురించి. ఇలా చరిత్ర అంతా కూడా ఆయన అఫిడవిట్ ఒకటి ఇవ్వడం జరిగింది. నేను మిగతా డీటెయిల్స్ ఐ డోంట్ వాంట్, నేను ఎప్పుడు వ్యక్తిగతంగా ఇంతవరకు నా జీవితంలో నేను కామెంట్ చేయాలి. అఫిడవిట్లో చూపించింది స్పౌస్ అనే కాలంలో నిల్లు నాట్ అప్లికబుల్ అని చెప్పేసి ఒక కాలం పెట్టాడు, పిల్లలను చూపించాడు. కానీ ఆ స్పౌస్ అనేది ఈరోజు వాళ్ళ భార్య అని చెప్పేసి ఒక ఆమె తిరుగుతుంది. పేపర్లలో కూడా కథనాలు వచ్చినాయి. మరి ఆమె భార్య తిరుగుతున్నప్పుడు దీంట్లో ఎందుకు నిల్లని చూపించినాడు? ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య లేకపోయింటే అది దాని పద్ధతి అన్నా చూపించిండల్లా, లేకుంటే ఆమె తిరగిండకూడదు, చెప్పిండకూడదు ఆ మాట. ఏదో నేను మామూలుగా అందరిలాగానే ప్రచారం మద్దతు తెలపడానికని వచ్చిండల్లా. సో అది పేపర్లలో వచ్చిన కథనాలు. ఇతను మొత్తం అబద్ధాలు. ఇది మొత్తం ఈ 30 రోజుల్లో
అతను వచ్చిన 30 రోజుల్లో అతను చేసిన దాంట్లో కంటిన్యూస్ కేసు పెట్టినామని ఇతను వచ్చిన 30 రోజుల్లో నా మీద చేసిన ఆరోపణలు అన్నా నిరూపిస్తాడేమో అని అనుకున్నా. ఎవడో చెప్పిన స్క్రిప్ట్ చదువుతున్నాడు, ఎవరో పెట్టిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. నేను కబ్జాలు చేశానని ఇంకోటి చేశాను, ఇంతవరకు ఒక్కరితో కూడా ప్రూవ్ చేయలేకపోయినాడు. ఒక అంశం. రెండోది, నేను ఇప్పుడు చెప్తున్నా, అతను యాదవ్ కాదు, యాదవ్ కమ్యూనిటీని బేస్ చేసుకొని అతను అందరినీ కూడా మోసం చేస్తున్నాడు. నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఇదే బీజేపీ తరఫున కూడా బీసీలు పోటీ చేసినారు. ఈరోజు ఇతని దగ్గర డబ్బులు ఉన్నాయని, ఇతను మాత్రమే నాయకుడని ఏ విధంగా అంటారు? ఈ ఊర్లో, ఈ నియోజకవర్గంలో బోయలేరా, కురవలేరా, లేకుంటే వీవర్ కమ్యూనిటీ లేరా? ఇంతమంది కమ్యూనిటీలో సొంతం వీవర్ కమ్యూనిటీ నుంచి రంగనాథ సత్యనారాయణ అతను ఒక పోటీ చేస్తున్నాడు. అతను ఎందుకు చెప్పటంలే, వీళ్ళు అతని గురించి ఎందుకు మాట్లాడటంలే అంటే ప్యాకేజ్, వీళ్ళందరూ డబ్బులు తీసుకొని మాత్రమే మాట్లాడుతున్నారు. రెండో విషయం, నేను ఎప్పుడూ ముఖ్యంగా మన ప్రాంతంలో కులాలకు సంబంధించి ఏ రోజు కూడా ఫ్యాన్ అయిపా మన రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడూ కానీ కులాల మధ్య విభేదాలు లేవు. ఎందుకు లేవు అంటే, మనము బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఓసీలైనా మామ, అల్లుడు, బావ ఇట్లనే పిలుచుకుంటా అంటాం. అవునా కాదా? మీరు కూడా గ్రామీణ ప్రాంతంలో చూడండి, పట్టణాలలో పోండి, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గ్రామీణంలో కూడా మామ ఎట్ల పోయినావు మామ అంటాడు. వాడు ఎవడు కులంలే గిలంలే, బావా ఎక్కడ పోయినావు అంటారు. ఇప్పుడు కొత్తగా ఈ వైరుధ్యాలు ఎందుకు పెట్టడానికి వస్తున్నారు? ఏమి నష్టం జరిగిందని ఈ వైరుధ్యాలు తీసుకొని వస్తున్నారు? ఒకటైతే తీసేసినట్టే కదా, పోటీ అనేది 50 ఏళ్ళుగా లేదనేది తీసేసినట్టే కదా. రెండోది, బాగా ఉన్న దానిలోకి ఎందుకు చెడగొట్టడానికి వచ్చినారు? నేను దాని గురించి చెప్తాను. గతంలో వృత్తుల ప్రకారం ఏర్పడిన కులాలు, కుల వృత్తులుగా ఏర్పడిన కులాలు, మగ్గం నేసుకునే వాళ్ళను నేతకాలని, కుమ్మరి పని చేసే వాళ్ళని కుమ్మర వాళ్ళని, ఆ విధంగా వచ్చిన కులాలు ఈరోజు ఆ వృత్తులని కూడా ఎవరు అంటే వాళ్ళు వేస్తూ పోతున్నారు. ఈరోజు మగ్గంలో కూర్చుంటే రెడ్డి కూర్చుంటున్నాడు, కమ్మ కూర్చుంటున్నాడు, బల్లి కూర్చుంటున్నారు, ముస్లిం కూర్చుంటున్నారు, బోయ కూర్చుంటున్నారు, కుర్బ కూర్చుంటున్నారు, అందరూ ఉన్నారు ఆ వృత్తిలో. రెండోది, మీరు చెప్పినదే, ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు దాటిపోతే రెడ్డి అనే అతను బీసీ అయిపోతాడు. ఇక్కడ బోయ అనే ఆ వ్యక్తి పక్కన కర్ణాటకలో పోతే ఎస్టీ అవుతాడు. ఇక్కడ రజకులు అక్కడ పోతే ఎస్సీలు అవుతారు. ఇక్కడ వడ్డవాళ్ళు బీసీలు అక్కడ పోతే ఎస్సీలు అవుతారు. అంతా ఎందుకు? ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడున్న బలిజలు, ప్రతిజ్ఞ ప్రసాద్, ఇక్కడున్న బలిజలు ఓసీలు అయితే ఉభయ గోదావరి జిల్లాలకు పోతే బీసీలు అవుతారు. అంటే మనుషులు కులాల పరంగా, మతాల పరంగా ఇన్నాళ్ళు బాగా కలిసి ఉన్నాం కదా. ఈరోజు ఎందుకు వస్తాయి ఈ కొవ్వు మాటలు, రాజకీయ మాటలు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? పోనీ నువ్వా ఇంతవరకు చక్కగా చెప్పకపోతే నీదేందో. నేను ఎక్కడో చూసా, నేను సూట్ కేసు సర్దుకొని వచ్చినాను. నాకేం నా డ్రాయర్లు బనీలు వీళ్ళు చదువుతా అంటారా ప్రతిసారి? ఓ సూట్ కేసుతో వచ్చినాను నేనే. నా అండర్ గార్మెంట్స్ అని వీళ్ళు చదువుతా అంటారా నేను ఎన్ని సూట్ కేసులలో వచ్చినాడు? నేను ఈ ఊరికి రాకముందే మా నాయన ఎమ్మెల్యే, సూర్యప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యే, అప్పటికే 2 సార్లు పోటీ చేసిండే. మా అబ్బా రామిరెడ్డి సమితి ప్రెసిడెంట్. మీదేంది? నేను కన్నా మీ వ్యక్తిగత జీవితాల గురించి ఇంకోసారి మాట్లాడ మొదలు పెడితే తలకాయ ఆడబెట్టుకుంటాడు కూడా తెలియదు. నాకేం కాదు, ఎందుకంటే నేను ఇంతవరకు ఎవడు నాకు ఆపోజిట్ ఉంటాడనే దాని ఉద్దేశంతో నేను ఎవరిని మాట్లాడలే. వ్యక్తిగత జీవితాలు గురించి నేను రాజకీయంగా మాట్లాడడం పెడితే మీరు తలకాయ ఆడబెట్టుకుంటాడో తెలియదు.
నేను నీకు తెలుదా నువ్వు ఎట్లా వచ్చినావు ఏంది వచ్చినావు అని. ఎం ధర్మరాజు ఎంఏ సినిమా చూసినావు కదా, మోహన్ బాబు సినిమా, ఆ టైప్లో నువ్వు ఎదిగినావు అనివే. ఎం ధర్మరాజు సినిమా ఎంఏ సినిమాలో ఆ విధంగా ఎదిగినావు అనివే. మొదలు పెడితే నువ్వు ఏ స్కీమ్లు ఏ స్కామ్లు ఎట్టెట్లా చేసినావు, ఇంకోసారిగా నా ఇదే విధంగా మాట్లాడితే ఏంది ఈడీనా సిబిఐనా మీ ఇంట్లో సంస్థలు అవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ చేసుకుంటే నాకే సింపతి వచ్చాది. ఎంతమందిని ఇప్పటికే ఎంతమందిని ధర్మవరంలో బిజినెస్ కమ్యూనిటీని బెదిరింపులు చేసినారు. ఇంతకుముందు చేసినవాడు ఎవడు లేడు. ఇట్లా ఈ కొత్త ప్యాకేజీతోనే కదా ఇవన్నీ. లాస్ట్కు 10 మంది రావాలన్నా కూలి 300 ఇచ్చే కానీ వార్డులలో తిరగలేవు. నువ్వు కూళ్ళు పెట్టుకొని కానీ తిరగలేవు. కూళ్ళు పెట్టుకుంటే కానీ నామినేషన్ రాలేవు. 300 రూపాయలు కూలి ఇచ్చి తిప్పుకుంటాను. నీ గురించి 10 మంది వచ్చేసి లీడర్లను కొనుక్కోవడానికి కార్యక్రమాలు జరుగుతున్నాయి. లీడర్ల కొనుగోలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. నువ్వు రాజకీయాల గురించి చెప్తే ఎట్లయ్యా? ఈ కేతిరెడ్డికి ధర్మవరం అడ్డా. నేను వీళ్ళ బిడ్డను. ఏ గడపలో ఏ సమస్య ఉన్నా కేతిరెడ్డి పోతాడు. ఎవడికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ నా గడప తొక్కుతాడు. రాత్రి ఎప్పుడు ఫోన్లు చేసినా కానీ వాళ్ళకి పలకరించి వాళ్ళ సమస్యను తీర్చేవాడు కేతిరెడ్డి. నువ్వెవడయ్యా? ఈరోజు ఉంటావు, రేపు పోతావు. ఈరోజు ఇతను చూసుకొని విర్రవీగుతాను. మీ లెక్కాసారాలు మళ్ళీ ఉన్నాయి. అన్ని లెక్కాసారాలు సెటిల్ చేయాలనుకున్నా ఈసారి. ఉన్నాడని కొద్దిగా ఇది చేస్తాను. నాకు అట్లేం లేదు నాన్న, నాకు అట్లేం లేదు. నేను ఎప్పుడో చెప్పా, క్యారెక్టర్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. పాలిటిక్స్ బొంగ అయితే పోతాయి. ఐ నెవర్ దీనిల కోసం బతుకుదామని రాలే. నువ్వు దీనితోనే బతుకుతావు. దీనితోనే బతుకుతాను. బీజేపీ సెక్రటరీ అని చెప్పి ఇంకోటి అని చెప్పి నువ్వు చేసినవి అంతా ఇంత కాదు. నీకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని నాకు తెలియదు. నీ శత్రువులు ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు నీ గురించి. టికెట్ల దగ్గర నుంచి ఏమేమి చేసినావు, ఏ జిల్లాలో ఏమేమి చేసినావు, ఇదని. లాస్ట్కి ఎట్లా అంటే శ్రీరామ్ అక్కడ పోయి టికెట్ రాప్తార్లో తెచ్చుకోవాలని, అతను కూడా టికెట్ రాకుండా ఇక్కడిక్కడే తిప్పుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసినాం. అది మీ వ్యక్తిగతంలే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆలోచించుకోవాలి నెక్స్ట్ ఎవడైనా కానీ ఇక్కడ పోటీ చేయాలి. ఎందుకంటే 20,000కు పైగా బీజేపీకి ఇక్కడ ఓట్లు వస్తే ఇంక తెలుగుదేశం ఈ ఊర్లో ఇంక జీవితంలో కంటెస్ట్ చేయలేదు. అది వాళ్ళ ఇష్టం. సో ఏమి అని ఆలోచన విధానం నేను ముందే అడిగినాను. ఒకవేళ అంత పోటు కానివి ఢిల్లీ లెవెల్లో అంటే మా జీఎస్టీ తీపిచ్చేసి 5% వేసినారు కదా జీఎస్టీ చేనేతల మీద, అది తీపిచ్చేసే. ఇంక కొన్ని మురుగుతానే, వాటన్నిటిని కూడా కట్టేస్తా. జస్ట్ వెయిట్ ఫర్ 20 days. కేవలం ఇబ్బంది పెట్టకూడదు అని ఈ 19 నుంచి నేను తీసుకున్న డెసిషన్స్ వల్ల ఎందుకు అందరికీ మంచిగా చేసుకుంటూ పోతాను. కొన్ని చులకన నేను ఆ విధంగా చులకన ఉండొచ్చు, అంతకంటే ఏం లేదు. కానీ నా క్యారెక్టర్ నేను ఎప్పుడు అమ్ముకోను. సో ఈ విధంగా కొనుగోలు అమ్మకాలతో కూలీలను పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఫస్ట్ టైం ఇన్ ద దేశ్. ఎవడో వచ్చినాడు కర్ణాటక నుంచి వచ్చా అంటాడు, తెలుగు మాట్లాడేవాడు రాడు. హైదరాబాద్ నుంచి వచ్చినారు, కర్ణాటక నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేది ఇంటింటి దగ్గర పోయి అది చేస్తాం ఇది చేస్తామని. సో 2 విషయాలు క్లారిఫై చేయదలుచుకున్నాను. ఒకటి, ఇతను యాదవ్ కాదు. ఆ విషయాన్ని ఇతను కూడా చెప్పలేకపోతున్నాడు. నేను ఛాలెంజ్ చేసి చెప్పాను. సో ఆ విధంగా యాదవ్ కమ్యూనిటీని మోసం చేస్తున్నాడు. ఒకటి, బీసీ అనేవాళ్ళు ధర్మవరంలో పోటీ చేయలేదు నేషనల్ పార్టీస్ నుంచి. ఇదే బీజేపీ నుంచి కూడా పోటీ చేసినాడు. కాచర్ల కంచన్న ఇదే ఊరివాడు, ఇక్కడే వీవర్ కమ్యూనిటీ వాడు. అదేవిధంగా రంగన సత్యనారాయణ అనే అతను వీవర్ కమ్యూనిటీ నుంచి ఇక్కడే పోటీ చేసినాడు, ఇప్పుడు కూడా పోటీ చేసినాడు. వాళ్ళకి నెత్తినెత్తుకుంది. ఇప్పుడు వీళ్ళందరూ నెత్తికి ఎందుకు కొట్టుకుంటున్నారంటే అతని దగ్గర ఉన్నాయి. వీళ్ళకి ఢిల్లీలో ఏదో ఆశించినారు, ఏదో చేస్తానన్నాడు. ఇంతకుముందు కూడా నేను చెప్పిన విధంగా కొంతమందికి పెట్రోల్ బంకులు ఇప్పిస్తానన్నాడు, కొంతమంది గ్యాస్ డీలర్లు ఇప్పిస్తానన్నాడు, కొంతమందికి ఢిల్లీ లెవెల్లో లోన్లు ఇప్పిస్తానన్నాడు. ఇవన్నీ అవన్నీ ఇంతకుముందు అతను పనిచేసిన చోట ఏడాది ఇప్పించినారేమో కనుక్కోమండి. ఇతనికి ఒక ఆఫీసు పెట్టుకొని సెటప్ పెట్టుకొని అన్నీ కూడా కమిషన్ బేస్డ్ మీద చేస్తా అంటాడు. అంతకుమించి వేరేది ఏంది లేదు. మామూలుగా లాబీస్ట్లు అంటారు. మామూలుగా అదేం సినిమాయా, ఆగడు సినిమాల్లో ఢిల్లీ సూర్య అని ఉంటాడు. చూసినాడో చూడలేదో ఒకసారి చూడండి. బ్రహ్మానందం ఢిల్లీ సూర్య అంటారు. డిట్టోకి డిట్టో ఇతను
రాసి పెట్టుకోండి. ఇతను ఏ సర్కిల్లో అయినా కానీ, హైదరాబాద్ సర్కిల్లో కానీ, కర్ణాటక సర్కిల్లో కానీ, ఢిల్లీ సూరి లాంటి క్యారెక్టర్ ఏంటంటే ఇతందే. ఇంకొకసారి కానీ ఏదైనా కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే నేను అంతకు మించి మాట్లాడాల్సి వస్తుంది. దిస్ ఇస్ ఫస్ట్ అండ్ లాస్ట్. ఐ రెస్పెక్ట్. నేను ఎవరినే కానీ ఒక్కరిని ఎప్పుడే కానీ వ్యక్తిగతంగా కించపరచను, వ్యక్తిగతంగా నేను మాట్లాడను. అది నా పాలసీగా. నేను ఒక పోస్ట్ పెట్టినా కానీ వ్యక్తిగతంగా నేను తిడతా. ఒక హుందాతనం ఈరోజు కొత్తగా ధర్మవరంలో వస్తుంది, విచ్ ఈజ్ బ్యాడ్. రెండోది, మొన్న కొంతమంది పోయి నన్ను ఇదని వ్యతిరేకించడం జరిగింది. బీసీ వ్యతిరేకని, ఇంకో వ్యతిరేకని. కోటి కావచ్చు, సూర్యప్రకాష్ బాబు కావచ్చు, ఆది కావచ్చు, నేను ఎంపీపీని చేసిన ఆది, వీళ్ళు కావచ్చు. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. కోటి రాముడు కుటుంబంతో మాకు ఎన్నో సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయి. కోటి రాముడు కుటుంబం మాకు ఎలక్షన్స్ చేసిన తర్వాత పరిటాల రవి వాళ్ళు బెదిరిస్తున్నారు అని చెప్పేసి 1999 to 2004 మధ్యలో తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. తర్వాత 2004లో కూడా వాళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2006లో వచ్చిన తర్వాత 2009లో కోటి బాబుని వాళ్ళ నాన్న కోటి రాముడు ఆ రోజు నాతో, రాము ఇతనికి తెలియదు, నువ్వు దగ్గరుండి చూసుకోవాలా మా కుటుంబాన్ని అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే కోటి బాబు అప్పుడు వాళ్ళ నాన్నతో మాట్లాడాలన్నా కూడా భయపడేవాడు. పోయి మీరు కావాలంటే చూసుకోండి. నేను ఆ రోజు 250 వెహికల్స్ పెట్టి కోటి బాబుని తీసుకొని ఆ రోజు రాజశేఖర్ గారి సమక్షంలో హిందూపూర్లో పార్టీలో జాయిన్ చేయడం జరిగింది 2009లో. చేసిన తర్వాత 2009 ఎలక్షన్స్ తర్వాత సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి. సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే వాళ్ళ మదర్ సర్పంచ్గా ఓడిపోవడం జరిగింది. వాళ్ళమ్మ సర్పంచ్గా ఓడిపోవడంతో వాళ్ళ కుటుంబం రాజకీయంగా ఇబ్బంది పడకూడదనే ఒకే ఒక కారణంతో మళ్ళీ ఆ కుటుంబాన్ని పైకి తీసుకోవాలి రాజకీయంగా అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట ప్రకారం తీసుకొని రావాలనే ఉద్దేశంతో 2013లో ఎంపీటీసీ ఎలక్షన్స్ జరిగితే మొత్తం ఎంపీటీసీలకు నయా పైసాతో సహా నేనే ఖర్చు పెట్టి ఎంపీటీసీలందరినీ గెలిపించినాను. అనుకోకుండా 2014లో ఎలక్షన్ ఓడిపోతే ఒక ఎంపీటీసీ నలబోయినపల్లి వెంకటేశ్వర రెడ్డి అనే ఎంపీటీసీ పార్టీ ఏదో అతనుకున్న ఇబ్బందుల రీత్యా అతను ఓటు వేయకుండా తప్పించుకుంటే కూర్గులో ఉంటే వెళ్ళి పట్టుకొని వచ్చి ఓటు వేసి అతను దానికి కూడా నాకు ఇంత ఖర్చు అయిందంటే అది కూడా ఇచ్చి అతనుకుందో లేదో విశ్వాసం, నేను చెప్తున్నాను, డబ్బు ఇచ్చి బత్తలపల్లి సెంటర్లో, అదే సెంటర్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత రాళ్ళు వేయించుకున్నా. నేను మా బండ్లని పగలగొట్టించుకున్నా. కోటిబాబు అనే వ్యక్తి ఆ రోజు వాళ్ళమ్మ ఓడిపోయి మళ్ళీ ఇది లేకుండా, అంతకుముందు దానికంటే ముందు ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసినాడు. అతను ఎందుకు చేసినాడు తెలియదు. మళ్ళీ కుటుంబాన్ని నిలబెట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో 14లో అతన్ని నేను మళ్ళీ ఎంపీపీని చేయడం జరిగింది. ఎంపీపీని చేసిన తర్వాత 19 ఎలక్షన్స్ కంటే ముందు కూడా అతని మీద రాళ్ళేసిన వాడు, అతని మీద ఇబ్బంది పెట్టినవాడు, అతని మీద కేసులు కట్టినాడు, ఎస్సీ ఎస్టీ కేసులు సూరి, అయినా కానీ అతని ఇంటికి పోయినాడు. అతని ఇంటికి పోయినా కానీ నేను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఆ రోజు కూడా పోలీసులు చేసిన, అంతకుముందు గంటాపురం ఈశ్వర అని చెప్పి ఇంకో దాంట్లో ఒక మర్డర్ కేసు జరిగితే పోలీసులు జరిగిన ఇంట్రాగేషన్లో
వాళ్ళు చెప్పినది ఏంటంటే ఈశ్వర అనే ఇతను సూరికి 2 లక్షల రూపాయలు గుడికి ఇస్తే పార్టీలో చేరతానని చెప్పినాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అయినా కానీ దాన్ని ఎక్కడా కానీ రివీల్ చేయొద్దండి, ఆ కుటుంబానికి నేను తోడుగా ఉంటాను, అండగా ఉంటానని చెప్పేసి నేను ఇచ్చిన మాట ప్రకారం నేను నిలబడడం జరిగింది. తర్వాత 19లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక జనరల్ సీట్లో వాళ్ళ భార్యని జెడ్పీటీసీ చేశాము, వాళ్ళ తమ్ముని కోటి నరేష్ని బత్తలపల్లి ఎంపీటీసీ చేశాను, వాళ్ళ ఇంకో తమ్ముణ్ణి బత్తలపల్లి ఉప సర్పంచ్ చేయడం జరిగింది. ఇతన్ని కుర్బ కార్పొరేషన్ చైర్మన్ చేయడం జరిగింది. ఇంక నేను చేసిన అన్యాయం ఏందో చెప్పండి. ఇతనికి వాళ్ళ కూతురికి మెడికల్ సీట్ కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే మాధవ్ ద్వారా అక్కడ సక్సెస్ కాకపోతే నేను మళ్ళీ మాట్లాడి ఇతనికి మెడికల్ సీట్ ఉచితంగా ఫాతిమా కాలేజ్ అనే దాంట్లో కడప దాంట్లో ఇప్పిస్తే అతను వద్దన్నాడు అని ఆ పాపని ఎక్కడ కుప్పంలో జాయిన్ చేయిస్తే దానికి కూడా అన్న డబ్బులు కావాలన్నా అంటే డబ్బులు కూడా ఇచ్చినాను. నేను చెప్పినది ఏమాత్రం తప్పైనా కానీ అతని పిల్లల మీద, అతను నమ్మే శివుని మీద, నేను శ్రీశైలంలో ఉన్న శివుని నమ్ముతాను, బాగా నేను శివుని నమ్ముతాను, అతను గుడి కట్టించినాడు, దాని మీద ప్రమాణం చేయమను. అతను నేను డబ్బులు తీసుకున్నానని ఆరోపణ చేసిన ఒక్క రూపాయి ఇంతవరకు తను ₹1 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్స్ కావచ్చు, ర్యాలీస్ కావచ్చు, మొత్తం వెహికల్స్ నేనే పెట్టాను. అతనితో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అతను ఏ దానికి చేసినాడో, ఏం చేసినాడు, నేను అవన్నీ ఎత్తితే చాలా ఉంటాయి. అతను ఒక ఆరోపణ చేసినాడు, ఒక 18 ఎకరాల భూమి నేను తీసుకున్నాను, ఈశ్వరెడ్డి తీసుకున్నాడు అని చెప్పేసి. ఈరోజు మీ దగ్గర డాక్యుమెంట్ తీసుకున్నాను. ఈరోజు 3/31కి 1B తీసినాం, తను చెప్పిన డాక్యుమెంట్. ఈ రోజుది కూడా అది దేవాలయ భూముల కిందకే ఉన్నాయి. దేవాలయం సర్వే నెంబర్ 491 19.84. ఈ రోజుది కూడా ఆ దేవాలయం దాని భూమి మీద ఉన్నాయి. ఈరోజు నేను అంతగా ఆ కుటుంబంని నేను పైకి తీసుకొని రావాలని నేను ఒక ప్రయత్నం చేసింటే, మనసా వాచా ప్రయత్నం చేసి నిలబెట్టాలని వాళ్ళమ్మ సర్పంచ్గా పోటీ చేసి, లేదు ఎంపీపీగా చేసి నిలబెట్టాలని నిలబెట్టా. రాళ్ళదాడులు చేసుకున్నా కాదేమని ఎవరినైనా అడగమనండి. ₹1 గాన నాకు ఇచ్చినట్టు కానీ ఇంకోటి నేను చెప్తున్నాను, ఏ సందర్భంలో ఇచ్చినాడు చెప్పమనండి. లేదంటే ఇద్దరికి ఎట్లా శివాలయం పోయి ప్రమాణం చేద్దాం. ఇంకా ఏమేమి చేసినాను మళ్ళీ చెప్పినంటే ఇంకా ఇది బాగుండదు. ఇదిగో ఇప్పటికీ ఉంది, ఇట్స్ ఏ ఎండోమెంట్. అది ఎవరికి ఉంది, ఏంది, నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు చూపించాలా, అవతల దగ్గర ఆధారం అంటే వాళ్ళు చూపించుకొని చేసుకుంటారు. దాని మీద నా మీద రుద్దడం జరిగింది. అంతకంటే అతనికి బాగాలేదనే పరిస్థితి తెలుసుకొని, అతనికి హెల్త్ బాగాలేదనే విషయం తెలుసుకొని మొన్న ముఖ్యమంత్రి గారిని దగ్గరికి పిలుచుకొని పోయి నేనే స్వయాన ఇద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని పిలుచుకొని పోయి, అన్న ఇట్లా చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు బాబు, అతనికి మనం ఖచ్చితంగా సాయం చేయాలా, లిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా వీళ్ళకి ఇద్దరికి చేస్తా అని చెప్పినాడు. అదే బస్సులో ఎక్కినాడు, ఎక్కి మళ్ళీ పైకి కూడా రావడం జరిగింది. నేను ఇంత సాయం చేస్తే ఎవడో కూతలిని నాకింత నమ్మక ద్రోహం చేస్తారు, చేసి మళ్ళీ నా మీద ఒక బురద జల్లే కార్యక్రమం చేస్తాడు. ఎవడైనా చేస్తాడు ఇంతగా. ఇతను ఎంపీ టికెట్ కావాలి అంటే నేను చెప్పిన, సరే సర్వేలలో జనంలో ఉంటే ఇస్తారు, మన పార్టీలో తెలిసిందే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నో మోర్ రికమెండేషన్స్. ఇతను మంచి కోడుతూ ఇతను జరిగిపోయినప్పుడు హాస్పిటల్స్లో ఎవరున్నారు ఇతనికి తోడుగా? నేను, వాళ్ళ బావ, ఇప్పుడున్న బైపిరెడ్డి, ముగ్గురమే.
ఇంకా ఎత్తాలంటే ఎన్నెన్ని చేసినాడు పట్టాలి, ఇవన్నీ కూడా ఎత్తాల్సి వస్తుంది. అంతటి నింద వేస్తాడు నా మీద. ఇంకా రాజకీయాల్లో నేను అందుకే, ఎందుకంటే కార్పొరేట్ పాలిటిక్స్ వచ్చిన తర్వాత చాలా నీచంగా తయారైనాయి అంటున్నా. కులం మీద, మతం మీద ఏ మాత్రం కూడా కృతజ్ఞత లేకుండా, ఇంక దీంట్లో మంచి చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏదో పోవడము, ఎలక్షన్లు అయిపోతేనే పోవడము, మళ్ళీ ఒక 2 నెలల ముందు రావడము, డబ్బులు తీసుకొని రావడం, అందరికీ పంచేయడం, ఎలక్షన్ చేయడం, హడావిడి చేసే సరిపోలే కదా. ఇలా ఒక కాపరిలాగా ధర్మవరానికి, ఒక నియోజకవర్గానికి ఒక కాపరిలాగా ఉండి గడప గడపకు తిరుగుతూ, గడప గడపకు సమస్యలు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఏముంది? ఎవరికి అన్యాయం చేసినా ఒకటి చెప్పమన్నాడు. ఆది, నేను 2009లో ధర్మవరం నియోజకవర్గానికి వచ్చినప్పుడు, ముదుగుబ్బ మండలంలో తిరుగుతున్నప్పుడు, ఆది అనే వ్యక్తి బ్యాంకులలో లోన్లు ఇప్పించే వ్యక్తి, గంగిరెడ్డిపల్లి అనే ఊర్లో అతని మీద ఆ కమిషన్ ఇచ్చేసి దాడులు జరుగుతున్నాయనే ఉద్దేశంతో నేను కాపాడినాను. అతనికి పల్లె రఘునాథ్ రెడ్డికి ఏవేవన్నీ గొడవలు అన్నీ పెట్టుకున్నాడు భూముల విషయాల్లో కూడా. అదేదో ఇతను తీడుస్తానన్నాడు, నాకు సంబంధం లేదు. సంఖ్యేపల్లి అనే ఎంపీటీసీ, ఎస్సీ రిజర్వ్డ్ అయిన ఎంపీటీసీ అయితే అక్కడి నుంచి తీసుకొని పోయి వేరే ఎంపీటీసీలో అక్కడ ఇతన్ని పెట్టి, తప్పిడివారపల్లి అనే చోట ఇతన్ని పెట్టి దాని నుంచి ఇతన్ని ఎంపీపీ చేస్తే 4 నెలలు కూడా నాతో తిరగలే. ఎప్పుడు చూడ ఆ ఎంపీడీఓల మీద ఒక్క ఎంపీటీసీ కన్నా మేలు చేసినట్టు కానీ, ఒక్కరికన్నా ఇది న్యాయం జరిగినట్టు కానీ లేదు. అతను మాట్లాడబట్టినారు. ఈరోజు ఎవడైతే మాట్లాడుతున్నాడో పాపం కింద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడటంలే, గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడు ఎవడు మాట్లాడటంలే. ఎవడైతే మంచి పదవులు తీసుకున్నారో, బాగా ఉన్నారో, కడుపు నిండు నోడు జీర్ణం కాగదా ఉంటారు చూసినావా, ఆ సమస్యలు ఇవన్నీ. కాదని చెప్పమనండి. ఇంత చేస్తే ఇన్ని నిందలు, 30 రోజుల్లో ఉండిపోయేవాని కోసం ఇన్ని నిందలు. ఇదే పని చేయొచ్చు కదా ప్రతి ఒక్కరు. పోవడము, బయట ఆడడం, సంపాదించుకోవడము, మళ్ళీ ఒక 3 నెలలు ఉన్నప్పుడు రావడం, హడావిడి చేయడం, పోవడము. ఇదా జనాలకు కావాల్సినది? ఇదా ప్రజలు కోరుకుంటా ఉండేది? కులం, మతం, భాష మధ్య ఈ వైరుధ్యాలు కోరుకుంటా ఉండేది? పేదవాళ్ళకు తోడుగా ఉండాలనేది కాదు కదా. ఈ రోజుకి చూసుకో, 300 కూళ్ళకు తప్ప జనాలు రారు. 300 కూళ్ళకు తప్పిస్తే నామినేషన్లకు రారు. వేరే రాష్ట్రం నుంచి వస్తే తప్ప వేరే కొత్త వాళ్ళు తిరగారు బండ్లలో. వీళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. నేను రాజకీయాల్లోకి రావడానికి వచ్చినప్పుడే చావుకే సిద్ధపడి వచ్చినోని ఇవన్నీ బెదిరింపులు ఎందుకు మాట్లాడలేదు? నా శత్రువు ఎవడో నాకు తెలియాలా, నా ఆపోజిట్ ఎవడో, రాజకీయ ప్రత్యర్థి ఎవడో నాకు తెలియాలా. దానికోసమే ఈరోజు నామినేషన్ వేసిన తర్వాత ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా రాజకీయ ప్రత్యర్థులు వీళ్ళు నాకు అర్థమైంది కాబట్టి. వాళ్ళను వీళ్ళను కర్ణాటక, యానుంచో హైదరాబాదు, యానుంచో అంతా వచ్చినారు. పొద్దుటూరోడు, మదనపల్లోళ్ళు వీళ్ళు వచ్చన్నారు. మా ఊరోడు కానీ పల్లెడ పోవడము, మార్కెట్లో పోవడం, ఒక తప్పుడు రూమర్ను స్ప్రెడ్ చేయడము, రావడము. ఎక్కడి వరకు? సో నేను క్లియర్ కట్గా ఖచ్చితంగా కౌంటర్ ఇస్తా. ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదంటే దట్స్ ద రీజన్. ఈరోజు నేను 2 క్లారిఫికేషన్స్ ఇచ్చిన. నువ్వు ఇంతవరకు నీ కులం ఏదో చెప్పుకోలేకపోయినా ఒక కమ్యూనిటీని మోసం చేస్తాను. 50 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి వచ్చినది అది పచ్చి అబద్ధం. ఏం ఈ ఊర్లో లేరా? ఈ ఊర్లో బోయలు లేరా? ఈ ఊర్లో కురవలు లేరా? ఈరోజు వీవర్ కమ్యూనిటీ లేదా? వీళ్ళకి ఏమని చెప్పచ్చు కదా. వీళ్ళందరూ అంటే డబ్బున్నట్టు దొరికితే చాలు బెల్లం చుట్టూ ఈగలు వాయిలినట్టు వాగుతాంటారా? ఢిల్లీలో పని చేయించానంటే చాలా మీకు అంత నీతి లేకుండా ఎవడంటే వాళ్ళని ఎత్తుకుంటా అంటారా? వీళ్ళందరూ ఎట్లయినారు? పార్టీ ఇచ్చిన ఎలివేషన్స్తో అయినారు, లేకుంటే ఎందుకు అవుతారు? ఐ ఫెల్ట్ రియల్లీ, నాకెంత ఏమనిపించిందంటే అంత బాధ అనిపించింది. కోటి మాట్లాడిన మాట 2 రోజుల కిందట బ్లడ్ రిపోర్ట్లు పెట్టినాడు. అన్న బ్లడ్ ఇట్లా తగ్గుతాందిన్నా, ఏం చేయాలని. 2 days బ్యాక్ బాగాలేదంటే నేను ఏజీలో హాస్పిటల్లో రాకేష్తో మాట్లాడినా. ఒక తోడబుట్టినోని కంటే నేను ఎక్కువగా చేస్తే
ఈరోజు డబ్బులు వచ్చాకల్లా డబ్బులు ఇస్తానని అవతలోడు ఇస్తానని చెప్పేకల్లా నీకు ఇదైతే నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఎవడు కాపన్నాడు, నీకు తోడుగా ఎవడున్నాడు, నీకు అండగా నిలబడినేది ఎవరు? ఇవన్నీ మర్చిపోతామా? పాపకు ఫీజు కట్టాలన్నా మళ్ళీ ఈసారి ఇబ్బంది అంటే చూద్దాంలే మా చేద్దాంలే అన్నా కూడా అని చెప్పా. ఇంత నీచమా రాజకీయాలంటే? దీనిల కోసం మనం ఇన్నేళ్ళు బతకాలా, ఇన్నేళ్ళు ఇది ఉండాలా అని చెప్పేది. కాబట్టి వేరే స్క్రిప్ట్ రాసుకొని వచ్చి మాట్లాడినా నేను మొత్తం ఈ చరిత్ర అంతా, నాకు నీకు ఫ్యాన్స్ ఈ విధంగా ఉన్నారని నాకు తెలుసు, నీవే మొత్తం విషయాలన్నీ నాకు తెలుసు. నోరు మాట్లాడేటప్పుడు కంట్రోలు, సిద్ధాంతపరంగా లేకుంటే ధర్మవరానికి సంబంధించిన విషయాల గురించి దీని గురించి మాట్లాడితే అంతే దాంతో ఉంటుంది, లేదు అనుకుంటే అదే విధంగానే ఉంటుంది. ఎవరు వచ్చినా దాంట్లో నాకేం అయ్యేదేం కాదు. ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇన్ పొలిటికల్ జర్నీలో. నా క్యారెక్టర్ నేను ఎక్కడే కానీ దీనిలో నేను అమ్ముకోదలుచుకోలేదు. నాది అయిపోయిన తర్వాత మీరే క్వశ్చన్స్ అడగండి. సో నువ్వు జాతీయ కార్యదర్శి అయినంత మాత్రాన మెయింటైన్ డెకరం డిగ్నిటీ మెయింటైన్ చేయి. మాట్లాడే భాష అదుపులో పెట్టుకో. నోటికి వచ్చిన భాష ఏముంది, ఎవడైనా మాట్లాడతాడు. నేను మాట్లాడిలేనా నా కింద ఉన్న వాళ్ళతో? ఇంతకంటే ఎక్కువ చీరేస్తారు. మాట్లాడిలేనా? నువ్వు మాట్లాడిచ్చేత నేను మాట్లాడినేనా? అంత పోటుగాడు వాడి నుంచి వచ్చి వీళ్ళతో మాట్లాడడానికి. వీళ్ళ బతుకులు తెలీదా? నాకేం తెలీదు. మాట్లాడేవాని ప్రతి ఒక్కరి చరిత్ర తెలుసు, నాకు కాదు ఊరంతా తెలుసు యాడ్ నుంచి ఆడికి వచ్చినారని. నేను మాట్లాడిలేనా? ఇంకా నలుగురిని పెట్టి మాట్లాడిస్తే ఇంతకంటే అద్భుతంగా చెప్తా అంటారు. రాజకీయం చేస్తావా? సిద్ధాంతపరంగా రాజకీయం చేయి. రాజకీయం చేస్తావా? బీజేపీ ఏం చేసిందో అడుగు చెయ్యి, చెప్పుకో. నేను చెప్తా వైసీపీ ఏం చేసిందో, నేనేం చేశానో చెప్తా. కులం మతం అని రెచ్చకూడదు. ఎవడయ్యా నువ్వు? ఏడో మహారాష్ట్ర నుంచి వచ్చి పొద్దుటూరులోకి వచ్చినావు, పొద్దుటూరు నుంచి హైదరాబాద్ పోయినావు, ఢిల్లీ అంటావు, 30 రోజుల ముందు వచ్చినావు. నువ్వే నాకు ఛాలెంజ్ చేసేది? పద్దెనిమిదేళ్ళ రాజకీయ జీవితం ఏ రోజు కూడా హింసను ప్రేరేపించలేదు, ఒకరి మీద ఒక క్యారెక్టర్ మీద నేను చేయలేదు. ఏం గతంలో మాట్లాడిన వాళ్ళందరూ చాచాలా? ఎవడి చరిత్ర ఎవడికి తెలియదు? సూర్య చరిత్ర తెలుదా? శ్రీరామ్ చరిత్ర తెలుదా? మధు చరిత్ర తెలుదా? వీళ్ళందరూ ఇప్పుడు వివేకానందుడు గౌతమ్ బుద్ధులు అయిపోయినారంటే నమ్మేస్తారా జనాలు? నీ చరిత్ర తెలుదా? నీ చరిత్ర ఇంకా వీళ్ళకి తెలియదేమో. నేను వివరిస్తా నీ చరిత్ర ఏందో, ఎలా నువ్వు ఎదిగావో చెప్తా. సో డెఫినెట్గా గౌరవం ఇచ్చిపుచ్చుకునేంత వరకు ఉంటుంది. వీళ్ళందరూ ఏందో నా బట్టలు సర్దే వాళ్ళలాగా చెప్తా ఉంటారు. వీళ్ళు పొద్దున్న లేచిన వచ్చి మీకు మోజుంటే నా ఇచ్చేసిన డ్రాయర్లు ఇచ్చా అంట, ఉతుక్కుంటారు ఏమైనా. చెప్పండి పా, ఎనీ క్వశ్చన్స్? అది చూద్దాంలే. వీళ్ళకి ఏం పేరు ఉంటుంది? ఇదేనా బీజేపీ అజెండా? ఇప్పుడు చెప్తున్నారు కదా, అంగళ్ళోళ్ళందరినీ బెదిరిస్తున్నారు కదా, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేస్తాం, మేము ఇది చేస్తాం, ఈడీ చేస్తాం, సిబిఐ చేస్తాం. మీకు సిబిఐ ఉందా? మీకు సిఐడి ఉంటే నాకేం పట్టింది సిఐడీలతోనో వీళ్ళతోనూ? అలా ఉండంటే ఇంతమంది ఎందుకు నిలుగుతాండ్రు? మీరు చెప్పుకోవాలి చేసేది ఏంది లేక ఈడీకి పెడతాం, సిబిఐకి పెడతామని. మీ బతుకులు బెదిరించుకొని చేసుకుంటున్నారు. నాకేం పట్టింది? వీళ్ళంతా నా వాళ్ళయ్యా. ధర్మవరంలో నాకు ఓటు వేసినా వేయకపోయినా, ఎలక్షన్స్ అయిపోయినా 1 మంత్కు సూర్య లేకపోయినా వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులుగా నేను వాళ్ళకందరికీ మేలు చేశా. ఇది నా ఊరు, నా నియోజకవర్గం. వీళ్ళ మంచి చెడులు చూసుకోవాల్సిన బాధ్యత నాది. నువ్వేవుడు? ఈరోజు వచ్చినావు రేపు పోతా అంటావు. ఈరోజు వీళ్ళని అందరూ రెచ్చగొట్టిపోతావు, రేపు మళ్ళీ వాళ్ళు దిక్కు లేకుండా పోతారు. ఎంతమందిని చూడలే?
అంత దాకా వస్తే మేము అంత దాకానే తెగబడతాంలే, అంత సీన్ ఏం లేదు. కానీ ఇంకా ఎనీ డౌట్స్, ఇంకెవరన్నా ఎనీ క్వశ్చన్స్? ఈ ధర్మవరంలో పట్టు వ్యాపారస్తులు బాగా భయభ్రాంతులు గురవుతారు. ఈ సిబిఐ అంటే అది ఆచరణ సాధ్యమో తెలియదు, కానీ బెదిరింపులు అయితే భారీగా చేస్తాము. దీనిపైన మీరేమన్నా? అదే చెప్తున్నాను కదా ఇంతకుముందు, ఎవడికి దానికి భయపడట్లే. ఎవరివన్ జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని అకౌంట్స్ పర్ఫెక్ట్గానే ఉంటాయి. సో దానిని బెదిరించుకొని నాకు ఇది తెలుసు వీళ్ళు తెలుసు ఇని చెప్పుకొని బెదిరించుకుంటా అంటే ఎవడు భయపడరు అనమాట. జస్ట్ ఇది అనమాట, వాళ్ళ దానికి చేసుకుంటా పోతున్నారు అంత తప్ప వేరేదేం లేదు. సో వాళ్ళేం ప్రతి నెల ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తూ అంటారు కదా, ఐటీ చూపిస్తూ అంటారు కదా, వాళ్ళకి తెలుదా ఏందని? అట్లుంటే అందరినీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐడితోనే మొత్తం కబ్జా చేసేసేయండి, రాష్ట్రాలు కబ్జా చేయండి, ఏముంది? ఇంకా ఎనీ క్వశ్చన్స్? జీవోలు తెచ్చి 1,00,000 ఎకరాలు సత్యసాయి జిల్లాలోనే కబ్జా చేసి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి అతను ఎట్లయినాడో నాకు అర్థం కావటంలా. కొన్ని న్యూస్ పేపర్స్లలో కూడా కొన్ని కాలమ్స్ వస్తూ ఉంటాయి అతనివి, సత్య కాలమ్స్ అని ఆంధ్రజ్యోతిలో కొన్ని దానిలలో కూడా వస్తూ ఉంటాయి అతని ఆర్టికల్స్. కొద్దిగా కామన్ సెన్స్ వాడాలా. సోలార్ పాలసీస్లో సోలార్ క్రాపింగ్ అని పెట్టారు. అది భూములు అక్వైర్ చేయడం కాదు, సోలార్ ప్లాంట్ అక్కడ పెట్టి పావుగడలాగా పెట్టి లీజ్ మోడ్లో ఇస్తారు. అది రైతులు వీళ్ళుంటే తీసుకుంటారు, లేకుంటే లేదు. మన ప్రాంతంలో కూడా అదాని గ్రూప్స్కి వచ్చిన తర్వాత అక్కడ రైతులు ఒప్పుకోలేదు, దాన్ని క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోయింది. సో అన్నీ ఉత్త కథలు ఇవి ఇవన్నీ జూటా బాత్ అంటారు వాళ్ళ దాంట్లో. ఆ విధంగా ఏమనంటే ఇంకా నథింగ్ ఎల్స్. సో క్లారిటీ వచ్చిందా? సో అందరూ బాగుండే దాంట్లోకి ఇతను కొత్తగా పెడుతున్న చిచ్చు ఒకటి. ఈ విధంగా మాట్లాడడం వల్ల వాళ్ళ స్థాయిని తగ్గించుకోవడం తప్ప వేరే లేదు. ఎవరైనా మాట్లాడినాడంటే వానికి స్టఫ్ లేనప్పుడే కదా. ఎన్నెన్నో ఉద్యోగ అవకాశాల్లోనూ ఏ దేశంలోనూ అడగరు, ఎందుకంటే మిగతా దేశాల్లో అంతా కూడా నీకున్న నైపుణ్యతను అడుగుతారు. ఆ నైపుణ్యత లేనప్పుడే, నీ దగ్గర ఆ స్కిల్ లేకుండానప్పుడే ఇలాంటివి చీప్ ట్రిక్స్ చేస్తూ అంటారు. ఆ నైపుణ్యత లేనప్పుడే ఇలాంటివన్నీ మాట్లాడుతుంటారు. ఎప్పుడైనా కానీ సామాజికంగా బడుగు బలహీన వర్గాల వారికి పైకి తీసుకొని రావడానికి ప్రభుత్వాలు చేపడుతున్న ఆలోచన విధానం ఏంటి? బీజేపీ యొక్క ఆలోచన విధానం ఏందో చెప్పాలి. ఇది అని, ఇదిగో మాకు 10 సీట్లు ఇచ్చినారు ఈ రాష్ట్రంలో, 10 మందికి ఈ విధంగా అప్లిఫ్ట్ చేయడానికి మేము తీసుకున్న నిర్ణయమని. నువ్వు ఇదే మాట నీ ఎన్డీఏలో పోయి హిందూపూర్లో అనొచ్చు కదా. అక్కడ ఉన్నారు 30,000 మంది కురువాస్ ఉన్నారు కదా, ఆడ చెప్పొచ్చు కదా నీ పాలసీనే నీది కరెక్ట్ అయితే. ఇక్కడ అసలు ఎవరు, ఇక్కడున్న బోయలు కాదా, ఇక్కడున్న కురబగా, వీళ్ళందరి కాకుండా అసలు యాదవ్ అనే కమ్యూనిటీనే నీది కాదు. నువ్వు ఇంతవరకు చెప్పుకోలే, ఇది యాదవ్ అనే చెప్పుకుంటున్నావు. నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. అది చెప్పుకోలేకపోతున్నావు, మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. నేను ఎప్పుడు ఈ విధంగా కులం పేరు మీద ఇంకో దాని పేరు మీద ప్రస్తావన రావాల్సి వస్తుంది నా రాజకీయ జీవితంలో నేను ఎప్పుడు అనుకోలే. నేను ఎందుకంటే ఆ విధంగా చూడలే. మనం ఎప్పుడు చూసినా కానీ నా లైఫ్ స్టైల్ అంతా కూడా చూస్తే, నేను పెరిగిన విధానం చూస్తే, నేను చాలా సార్లు కూడా చెప్పిన, నేను 10th క్లాస్ చదివేటప్పుడు 2 చూసేవారు, గర్ల్స్ బాయ్స్. నేను ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ పోయినప్పుడు తెలంగాణ వాడు ఆంధ్ర వాడని చూసేవాడు. సెకండ్ సిద్ధార్థలో గుంటూరులో చదివినప్పుడు సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఆడ రాయలసీమ వాళ్ళు ఇదని, అక్కడ ఆంధ్ర వాళ్ళు, ఇక్కడ రాయలసీమ వాళ్ళని. మళ్ళీ సత్తిలో చదివేటప్పుడు తమిళోడు తెలుగోడు. అదే లండన్లో ఉన్నప్పుడు ఇండియన్స్ ఫారినర్స్. స్కిన్ టోన్ బట్టి అక్కడ డిసైడ్ అవుతాండే, ఇక్కడ మాట బట్టి పోతాండే, ఇక్కడ కులం బట్టి పోతాండే. ఏది నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ని కులాలు ఇన్ని విధంగా ఉన్నాను, ఎందుకంటే నేను పెరిగిన విధానం ఆ విధంగా పెరగలే. దాని తర్వాత వచ్చి నేను వృత్తినే చూస్తూ అంటాము, ఆ విధంగా పెరిగినాను. నీకు ఉండొచ్చు కానీ ఫస్ట్ టైం ఇలాంటి ఒక దౌర్భాగ్యంగా కుల పేరు మీద రాజకీయాలు జరుగుతాయని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకుముందు జరగలే కూడా. ఇప్పుడు చెప్పినదే ఏం చేసినామో చెప్పుకోలేక ఈ విధమైన దిగజారుడు రాజకీయం మన ధర్మవరంలో జరుగుతుంది. డబ్బులు ఎవడోడో తీసుకొని వచ్చి ప్యాకేజీల రూపంలో చేస్తున్నారు. అందరికి ఫోన్లు చేస్తున్నారు.
నీకెంత వచ్చింది నీకెంత వచ్చింది. నా మా వాళ్ళు అన్నారు సార్ ఎట్లా అంటే మన జనాన్ని నమ్ముకున్నామయ్యా ఈడుంటాడు. నెక్స్ట్కు ఇప్పుడు పోయిన వాళ్ళు వాళ్ళ రాజకీయంగా వీటికి క్లోజ్ అయిపోయినట్టే కదా. నేను ఒక సర్పంచ్గా వాళ్ళ అమ్మ ఓడిపోయిందంటేనే నేను ఎంతో బాధపడి ఆ స్థాయికి తీసుకొని రావాలనుకున్నవాడిని. ఆ స్థాయికి వచ్చిన తర్వాత నా వల్లనే అంతా జరిగింది అనుకుంటున్నావు. రేపు పొద్దున ఎవరు ఉంటారో అది చూద్దాం. పొలిటికల్గా ఇంకెవరు లేరు కదా. మన దగ్గర ఉన్నప్పుడు తెలియదు దాని విలువ, పోయినప్పుడు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా తెలియదు అది. నేను ఎత్తిన నీకు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నీకు తోడుగా ఎవరితోనూ కూడా చెప్పుకోలేని సందర్భంలో నువ్వు ఆ సూసైడ్ అటెంప్ట్ చేసి నీకు ఇబ్బందికరంగా ఉన్న సందర్భంలో నేను వచ్చి నిలబడినా, నీ తోడుగా నిలబడినా. దాన్ని కూడా ఈరోజు నువ్వు కుల ముసుగులో మాట్లాడుతుంది. ఆమె కూడా మాట్లాడుతుంది, ఆమె రెడ్డీస్ భార్య, ఆమె కూడా మా బీసీలకు అన్యాయం చేసిందని మాట్లాడుతుంది. ఈ ఆటికి ఇంకా దీనికి నేను తట్టుకోండేది. నేను ఆ విధంగా ఆమె ఎప్పుడు చూడలేదు. అంతకుముందు ఒక జనరల్ సీట్లో ఇన్ని పోస్టులు ఇచ్చినామన్నా నేను, ద లీస్ట్ వే. సో ఇది కూడా పెట్టుకోండి అతను చేసిందని. సో ఇవన్నీ కూడా సో ఇంతకుముందు పోటీ చేయలేదనేది కదా. పోటీ అనేది ఎప్పుడే కానీ కులం ఆధారితంగా ఎప్పుడే కానీ ఎలక్షన్స్ జరగవు. మన యొక్క పర్ఫార్మెన్స్ ఆధారితంగానే ఎలక్షన్స్ జరుగుతాయి. సో మనం ఏ విధంగా పర్ఫామ్ చేసినాం, గతంలో చెప్పినది ఏం చేసినాం, ఇవి ఏం చేసినాం, వీటి ఆధారంగానే మనం రాజకీయాల్లోకి పోతా ఉంటాం అన్నమాట. అదే మనం మాట్లాడుతుంటాం. ప్రత్యర్థులు రాబోయే ఎలక్షన్లో ఒక ఓటుకు 5,000 10,000 అంటారు. అదే డబ్బు ప్రభావం చూస్తున్నాను. ఓటర్కి 5,000 పంచి గెలుస్తామన్నారు. ఉండొచ్చు. మా దగ్గర అయితే అంత లేవు కానీ ఓటర్కి 5,000 10,000 అనే దానిలో అట్లా చూస్తే నేను ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా 104,000 కుటుంబాలు ఉంటే 104,000 కుటుంబాలు ఉంటే వాటిలో 104,000 కుటుంబాలు ఉంటే వాటిలో 97,000 కుటుంబాలకు సంక్షేమము 3,000 కోట్ల రూపాయలలాగా ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ 3,000 కోట్ల రూపాయల సంక్షేమం ఇచ్చినాను కదా ఈ జనాలకు, ఇంకా అవతలోనికి ఒక ఓటు కూడా పడదు అని చెప్పి నేను కూడా అనుకోవాలి కదా. కానీ ఎప్పుడు డబ్బులు అనేది దానితో ఓటింగ్ ప్యాటర్న్ ఓటింగ్ సరళి మారుతుంది అనుకుంటే ఈ దేశంలో అంబానీలే ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు, అదానీలే ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు. దట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మనం చేసిన పనుల వల్ల పోతా అంటారు తప్ప డబ్బుల వల్ల లేదు. అది అంతేనా? థ్యాంక్ యూ.